అగ్రరాజ్యంలో వీసాల జారీ విధానం గందరగోళంలో పడింది. H1B, F1 వీసాల జారీలో ప్రతిష్టంభన ఏర్పడటంతో డాలర్ డీమర్స్ కష్టాలు పెరిగిపోయాయి. వీసాలు, గ్రీన్ కార్డుల జారీలో జాప్యం వల్ల ఇప్పుడు ఆ దేశ కార్పొరేట్ రంగంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. దీంతో ప్రతిభావంతులు అమెరికా మీద ఆశలు వదులుకొని కెనడాతో పాటు ఇతర దేశాలకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. తాజాగా ట్రంప్ సర్కార్ గతంలో అమలు చేసినట్లు ఆయా కంపెనీలు ఇచ్చే జీతభత్యాల ఆధారంగా వీసాలను జారీ చేయాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని గత బైడెన్ సర్కార్ రద్దు చేసింది. లాటరీ విధానం ప్రవేశపెట్టింది. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత డాలర్ డ్రీమ్స్ కు కష్టాలు పెరిగిపోయాయి. వలసదారులను నియంత్రించే క్రమంలో చేపట్టిన చర్యలు H1B, F1 వీసాల కోసం ప్రయత్నిస్తున్న భారతీయ యువతకు ఇబ్బందికరంగా మారాయి. మరో 2 వారాల్లో అమెరికా యూనివర్సిటీలో ఫాల్ సెమిస్టర్ మొదలు కానున్నా ఇంకా వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్లు ఊసేలేకపోవడంతో ఎంతోమంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు వీసా దరఖాస్తుల తిరస్కరణ కూడా పెరిగిపోవడంతో ఈ సీజన్లో అమెరికాకు వెళ్లే భారతీయ స్టూడెంట్ సంఖ్య ఏకంగా 70% మేర తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఈపాటికి వీసా ఇంటర్వ్యూలు పూర్తి చేసుకుని యుఎస్కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. కానీ ప్రస్తుతం పరిస్థితి తలకిందులైపోయింది. అనేక మంది ఇప్పటికే వీసా స్లాట్ కోసం రోజూ సంబంధిత వెబ్సైట్లో చెక్ చేస్తూ గడుపుతున్నారు. వీసా స్లాట్స్ను దశల వారీగా అందుబాటులోకి తెస్తామని అమెరికా అధికారులు గతంలో ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు స్లాట్స్ అందుబాటులోకి రాకపోవడంతో విద్యార్థులు అయోమయంలో పడిపోతున్నారు. మరోవైపు తాజాగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం H1B వీసాల జారీ ప్రక్రియలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఓ ప్రతిపాదనను వైట్ హౌస్లోని ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ ఫర్ రివ్యూ కార్యాలయానికి పంపించింది. వాస్తవానికి ఎన్ని H1B వీసాలు జారీ చేయాలనే చట్టపరమైన పరిమితిని ఏటా కాంగ్రెస్ నిర్ణయిస్తుంది. ప్రస్తుతం అది 85,000గా ఉంది. వీటిలో 20,000 వీసాలు మాస్టర్స్ డిగ్రీ ఉన్న వర్కర్ల కోసం రిజర్వ్ చేశారు. ఇక ఎటువంటి పరిమితి లేని వీసాలను విశ్వవిద్యాలయాల్లోని పరిశోధన విభాగాల కోసం జారీ చేస్తారు. 2026 కోసం వార్షిక పరిమితికి తగిన దరఖాస్తులు రావడంతో ప్రామిస్ను నిలిపివేస్తున్నట్లు యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ ప్రకటించింది. దీంతో 2026 సంవత్సరానికి లాటరీ విధానం ఉండకపోవచ్చు. ప్రస్తుతం పరిమితి ఆధారంగా లాటరీ విధానంలో వీసా దరఖాస్తుదారులను ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియ తర్వాత ఆయా కంపెనీలు తమకు వచ్చిన వీసాల్లో అక్టోబర్ నాటికి విధుల్లో చేరాల్సిన కార్మికుల దరఖాస్తును సమర్పిస్తాయి. డొనాల్డ్ ట్రంప్ తొలి విడత అమెరికా అధ్యక్షుడిగా పరిపాలించిన కాలంలో H1B వీసాల కోసం లాటరీ విధానాన్ని పక్కన పెట్టి ఆయా కంపెనీలు ఉద్యోగానికి ఇచ్చే జీతభత్యాల ఆధారంగా వీసాలను జారీ చేయాలని నిర్ణయించారు. కంపెనీలు మరింత మంది ఉన్నత స్థాయి నిపుణులు నియమించుకునేలా ప్రోత్సహించేందుకు ఈ విధానం అమలు చేసినట్లు తెలుస్తోంది. దీంతోపాటు తక్కువ శ్రేణి జీతాలున్న పొజిషన్లో విదేశీయుల నియామకాలను నియంత్రించేందుకు ఉపయోగపడింది. అప్పట్లో బై అమెరికన్, హైర్ అమెరికన్ అనే కార్యక్రమం కింద దీనిని నిర్వహించారు. దీంతో కంపెనీలు మరింత మంది ఉద్యోగులను ఉన్నత ఉద్యోగాలకు తీసుకుంటాయని, తక్కువ స్థాయి ఉద్యోగాలు అమెరికన్లకే దక్కుతాయని ట్రంప్ సర్కార్ భావించింది. అయితే విదేశాల నుంచి వచ్చే నిపుణులైన ఉద్యోగాలకు అన్ని స్థాయి ఉద్యోగాలు దక్కాలనే ఉద్దేశంతో జో బైడెన్ సర్కార్ ఈ విధానాన్ని రద్దు చేసి మళ్లీ లాటరీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. తాజాగా DHS పంపిన ప్రతిపాదనపై దాదాపు 100 వరకు పబ్లిక్ కామెంట్లు వచ్చినట్లు బ్లూంబర్గ్ రిపోర్ట్ తెలిపింది. దీనివల్ల H1B ఉద్యోగులు తక్కువగా అందుబాటులో ఉంటారని పేర్కొంది. వాస్తవానికి ఏ కంపెనీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోకుండా లాటరీ విధానాన్ని తీసుకొచ్చారు. కానీ చాలా పెద్ద కంపెనీలు అధిక దరఖాస్తులు చేసి ఎక్కువ వీసాలను దక్కించుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఇన్స్టిట్యూషన్ ఫర్ ప్రోగ్రెస్ అనే మేధోమథన సంస్థ ఈ లాటరీ విధానాన్ని తొలగించాలని సూచించింది. సీనియారిటీ, జీతం ఆధారంగా వీసాలు జారీ చేస్తే వాటి ఆర్థిక విలువ 88% పెరుగుతుందని పేర్కొంది. ఇప్పుడు మళ్లీ ఈ లాటరీ విధానానికి స్వస్తి పలికి ఉద్యోగి జీతం, హోదా, పొజిషన్ ఆధారంగా H1B వీసాలు ఇవ్వాలని అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం భావిస్తుంది. పొజిషన్ ఆధారంగా వీసాల జారీ ప్రక్రియను అమెరికాలో ఆర్థిక రంగ నిపుణులు స్వాగతిస్తున్నారు. అత్యధిక వృత్తి నైపుణ్యాలున్న వ్యక్తులకే అత్యధికంగా H1B వీసాలు దక్కే అవకాశం ఉండడంతో వారి కృషి, పని ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని వారు ఆశిస్తున్నారు. మరోవైపు ట్రంప్ సర్కార్ వచ్చిన తర్వాత వీసాలు, గ్రీన్ కార్డుల జారీలో జాప్యం వల్ల ఇప్పుడు ఆ దేశ కార్పొరేట్ రంగంపై దుష్ప్రభావం చూపడం మొదలుపెట్టింది. వివిధ రంగాల్లోని కార్పొరేట్ లీడర్లు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ల వర్క్ పర్మిట్లు ముగియడం, వాటి పునరుద్ధరణ వెంటనే జరగకపోవడంతో వారు పదవుల నుంచి వైదొలగాల్సి వస్తుంది. ముఖ్యంగా శాశ్వత నివాసం కల్పించే గ్రీన్ కార్డుల జారీలో జాప్యం వల్ల సక్రమార్గంలో దేశంలోకి వచ్చే కొన్నేళ్లుగా వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న వారు కూడా వెళ్లిపోతున్నట్లు తెలుస్తుంది. అమెరికాలో అతిపెద్దదైన మెట్రోపాలిటన్ ర్యాపిడ్ ట్రాన్సిట్ అథారిటీ CEO కొలిన్ గ్రీన్వుడ్ జూలై 17న పదవి నుంచి వైదొలిగారు.
ఆయనకు వర్క్ పర్మిట్ కాల వ్యవధి ముగిసిపోవడం, గ్రీన్ కార్డ్ జారీలో జాప్యంతో ముందస్తు రిటైర్మెంట్ ఆయన ఎంచుకున్నారు. ఆయన స్వస్థలం కెనడా. తమ సీఈఓకు గ్రీన్ కార్డ్ త్వరలోనే వస్తుందని మార్టా చెప్పినా పదవిని వీడేందుకు గ్రీన్వుడ్ మొగ్గు చూపారు. గ్రీన్వుడ్ మార్టా సీఈఓగా 2022 జనవరిలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన వచ్చిన తర్వాత కంపెనీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడింది. అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న భారతీయులు ప్రాసెసింగ్లో తీవ్ర జాప్యాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఇమిగ్రేషన్ బ్యాక్లాగ్లో 1.13 కోట్ల దరఖాస్తులు ఉన్నాయి. ఈ స్థాయిలో పెండింగ్లో ఉండడం ఓ రికార్డ్. ఇక ఏడాది రెండో త్రైమాసికంలో మరో 16 లక్షల కొత్త దరఖాస్తులు వచ్చి చేరనున్నాయి. ఇటీవల USCIS ప్రచురించిన డేటా షీట్లో ఈ వివరాలు ఉన్నాయి. ఇక రెండో త్రైమాసికంలో ప్రాసెస్ చేసిన దరఖాస్తుల సంఖ్య కూడా తగ్గింది. గత ఏడాది 3.3 మిలియన్లు చేయగా ఈసారి 2.7 మిలియన్లకే పరిమితమైంది. ఇక H1B వీసాలు తదితర కాలం చెల్లిన ఇమిగ్రేషన్ విధానాల ఫలితంగా భారతీయ నిపుణులు అమెరికాకు బదులు కెనడాకు తరలిపోతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డ్ హోదాను దేశాల వారి కోటా ప్రకారం మంజూరు చేయడం కూడా ఇందుకు కారణం కావచ్చు. H1B వీసా కానీ శాశ్వత నివాస హోదా పొందడం కానీ కెనడాతో పోలిస్తే అమెరికాలో కష్టతరమైన విషయం కాబట్టే ఇలా జరుగుతుందన్నారు.